అంశాలు జిల్లాలో జరుగుతున్న వికలాంగుల సమస్యల మీద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరుకు రావడం జరిగినది. విషయం ఏమంటే వికలాంగులు చాలా గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 77 మీద జీవోను తెచ్చి మాకు చాలా వికలాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం జరిగింది. దానివల్ల ఎందుకంటే ఆ జీవోని దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. బ్లాక్ లాక్ పోస్టులు అనేది ఇంతవరకు అమలు కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ జీవోను రద్దు చేయాలా అనేది డిమాండ్ పైన మేము అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వికలాంగుల సంఘాలందరినీ కలుసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి లెటర్ పూర్వకంగా ఇచ్చి అలాగే మంత్రితో కలిసి కూడా మేము లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగినది. దానికి వెంటనే స్పందించి దీన్ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పద్ధతిలోనే ఏదైతే ముందు గతంలో పాత పద్ధతిలోనే ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి బ్లాక్ లాక్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బ్లాక్ లాక్ పోస్టులు వదిలినారు. దానివల్ల వికలాంగులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతులు అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వికలాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 చొప్పున స్కూటర్లు ఇస్తూ ఉన్నారు. దానికి ఇంతమంది అప్లై చేసుకుని అందరికీ ఇవ్వాలనేది కూడా మేము ప్రాధాన్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నడవలేని పరిస్థితుల్లో ఏదన్నా వాళ్ళకు అంగడి పెట్టుకోవాలని ఏదన్నా పెట్టాలని ఉంటే స్కూటర్ ఉంటే దాని అతని మీద ఎందుకంటే గవర్నమెంట్ కూడా పెట్రోలు నెలకు వచ్చే 15 లీటర్ల చొప్పున ఉచితంగా ఇస్తుంది కాబట్టి ఆ స్కూటర్ ఉంటే అతను ఏ అంగడి పెట్టుకున్నా ఏదైనా చేసుకున్నా కూడా దానికి ఉపయోగపడుతుంది అనేసి ఆలోచనతో ప్రభుత్వం నియోజకవర్గానికి ఇప్పుడు ప్రస్తుతానికి 15 ఇస్తూ ఉంది. దాన్ని ఎంతమంది అప్లై చేసుకుంటే అందరికీ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ టిక్కో ఇళ్లలో కూడా వికలాంగులకు కింద ఇస్తామని 7 వరాలు ప్రకటించడం జరిగింది ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున. ఆ 7 వరాల్లో కూడా 7 వరాల్లో మొత్తం దాదాపుగా 1 టిక్కో ఇళ్ళు, 2 ఉచిత బస్సు ప్రయాణం, 3 బదిలీలకు డిగ్రీ కాలేజీ మన ప్రకాశం జిల్లా బాపట్లలో పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే పారా ఒలింపిక్స్ వాళ్ళకు ఉచితంగా అంటే వాళ్ళు ప్రతి క్రీడల్లో కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భవనాలు ఏర్పాటు చేయడం చెప్పినారు. ఎందుకంటే మాకు వికలాంగులకు చదువుకునే విద్యార్థులు కూడా ఏదన్నా దూర ప్రాంతం ఉన్నా కూడా భవనం ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉండి తల్లిదండ్రులు లేకుండా కూడా అక్కడ ఉండేదానికి అవకాశం కల్పించేదానికి అవకాశం ఉంటుందని ఆ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏ విధంగా సబ్సిడీ లోన్ ఇస్తూ ఉన్నారు, వికలాంగులకు కూడా సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకొకటి వైజాగ్లో కూడా ఒక భవనాన్ని ఏర్పాటు చేసి సపరేట్ వికలాంగులకు ఏర్పాటు చేస్తారనేసి దాదాపుగా వీళ్ళకు మన బ్లైండ్ వాళ్ళకు ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ అన్నింటి మీద కూడా మా సమస్యలు ఖచ్చితంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సమస్యల మీద మీకు కూడా ఒక లెటర్ కాపీ గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ 7 వరాలు కూడా మీకు కాపీ ఇవ్వడం జరుగుతూ ఉంది. పత్రికదారు కూడా మా వికలాంగుల సమస్యలు వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హక్కుల పోరాట సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఈరోజు ప్రెస్ క్లబ్ నందు మాకుండే సమస్యల మీద శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల్ని నెల్లూరు జిల్లాకి పంపించడం జరిగింది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దివ్యాంగులకు ఏం జరుగుతున్నాయి, ఏం జరగటం లేదనే కాన్సెప్ట్ మీద అదేవిధంగా ఇచ్చినటువంటి 7 వారాలలో రెండు వారాలు మాకు దక్కింది కాబట్టి ఈరోజు ఈ ప్రజాముఖంగా మేము తెలుపుకుంటున్నాం. 1 టిట్కో
గృహాలు, 2 ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం సంబంధించి. అదేవిధంగా మిగతా 5 కూడా మా సమస్యని ప్రభుత్వం దృష్టికి, పొలిటికల్కి తెలియపరుచుకుంటే ఆ మిగతా డిమాండ్స్ కూడా పూర్తవుతాయని మనం చేసుకుంటున్నాం. అలాగే మాకు సబ్సిడీ లోన్స్ కూడా ప్రతి సంవత్సరం మాకంటూ ఒక బడ్జెట్ అనేది ఉండేది. గత ప్రభుత్వం సబ్సిడీ లోన్ అనేది లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం అనేదే కాకుండా మాకుండే బడ్జెట్లో కూడా అది ఏమైపోయినట్టు అని మా తండ్రి గారు అయినటువంటి మా వికలాంగులకు తల్లి మన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఏ ప్రభుత్వం అయినా సరే నా దివ్యాంగులు బడ్జెట్ ఏమైంది అది రిలీజ్ చేసి సమానంగా చూడాలని భావించుకుంటున్నాం. ప్రభుత్వం తరఫునే భవనాలు మాట్లాడతారా? ఏం చేయగలరు? టీడీ బాగా చేస్తున్నారు, మరి డిమాండ్ చేస్తాం. ఓకేనా? విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. శారీరక వికలాంగులకు ఇప్పుడు ఆల్రెడీగా 300 మంది పోస్టులు ప్రత్యేక జిల్లాల్లో కూడా బ్లాక్ పోస్టులు వదిలినారు. దానికి బ్లాక్ పోస్టుల వల్ల అలా డబుల్ చెన్ వల్ల రద్దు అయితేనే మాకు శారీరక వికలాంగులకు ఇంతవరకు జిల్లాలో, కడప జిల్లాలో అయితే 25 పోస్టుల్లో శారీరక వికలాంగం ఒక పోస్టులు లేదు. బదిలీలకు డెప్పండంకి మాత్రమే అమలు అయినాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా శారీరక వికలాంగులకు వదిలినారు కానీ బదిలీలకు వాళ్ళకి న్యాయం చేస్తుంది. డబుల్ చెన్ రద్దు వల్ల అయితేనే మాకు శారీరక వికలాంగులకు న్యాయం చేస్తారని మేము తెలియజేస్తాం. ప్రధానమైన డిమాండ్ డబుల్ చెన్ రద్దు చేయాలి. అవును, 5 డిమాండ్లు అని చెప్పారు, 2 చేశారు, మిగతా 3 ఏంది? సార్ 5 డిమాండ్లు అని చెప్పారు. 7 డిమాండ్లు. 7 డిమాండ్లలో ఫస్ట్ బస్సు మన ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, టిక్కో ఇళ్ళల్లో ఒకటి, 2 ఇచ్చినారు. 5 ఒకటి ఏంటంటే బద్రీలకు డిగ్రీ కళాశాల బాపట్ల ఏర్పాటు చేయమని చెప్పినారు. రెండవది రాజకీయ రిజర్వేషన్ కూడా అమలు చేయమనేది. ఎస్సీ ఎస్టీకి బీసీలకు మైనార్టీలకు ఏ విధంగా సబ్సిడీ లోన్ ఇస్తున్నారో అదేవిధంగా వికలాంగులకు కూడా కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇవి ఇంకా కొన్ని 5 కూడా అమలు కావలేదు. ఈ అమలు కూడా దానికి ప్రభుత్వం అమలు చేస్తారని చెప్పడం జరిగింది. వికలాంగుల భవనం కూడా దానికి దీంట్లో 7 దాంట్లో ఆయన ప్రాధాన్యత ఇచ్చినాడు. అన్ని జిల్లాల్లో కూడా భవనాలు ఏర్పాటు చేయాలని. సబ్సిడీ లోన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీకి ఏ విధంగా ఇస్తున్నారో వికలాంగులకు కూడా త్వరలోనే 15 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినారు. ఆల్రెడీగా దాన్ని అమలు చేసేదానికి సిద్ధంగా చేస్తాం. డిమాండ్ చేశాను. ప్రతి ఒక్కరికి